వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే సాధారణంగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు అనమాట అండి. సాధారణంగా మీకు శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఆ శ్రమలు కలిగినప్పుడు నేను ఎలాగైతే జయించానో మీరు కూడా అలాగే జయించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మనకి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మనం కంగారపడి ఏంటంటే చేయకూడదు. కానండి చక్కగా ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకంచి, భక్తిగా ఉండే శక్తిని ఆశ్రయించి ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడండి, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. మనం ఎప్పుడైనా సరే కంగారు పడకూడదు అనమాట అండి. ఒకటి 10 సార్లు ఆలోచన చేస్తే దేవుడు చక్కటి ఆలోచన తెచ్చేసి మనకి సమస్యకే పరిష్కారం దేవుడు చూపుతాడు అనమాట అండి. చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలకు భయంకరమైన శ్రమలు వచ్చాయి, రాలేదా? వచ్చాయన్నమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యోబు గారికి భయంకరమైన శ్రమలు వచ్చాయా, రాలేదండి? వచ్చాయన్నమాట అండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామందికి కూడా భయంకరమైన శ్రమలు వచ్చాయి. దానియేలు గారు సింహాలబోరులో వేసినప్పుడు ఆయన ఏమీ కూడా కంగారపడి ఏమి కూడా చేయలేదన్నమాట అండి. కేవలం ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా ఒక ప్రార్థనే చేయగలిగారు అనమాట అండి. ప్రార్థనే మన జీవితాన్ని మారుస్తూ ఉంటుందండి. ప్రార్థనే మనలో ఒక ఉన్నత పరిస్థితిలో ఉంచుతూ ఉంటుందండి. ప్రార్థనకి మించిన ఆయుధం మరొకటి లేదనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా ఉపవాసం ప్రార్థన చేసి వాళ్ళ పరిష్కారానికి తగిన సహాయాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకున్న వాళ్ళు ఉన్నారు. మామూలుగా ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి సహాయాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసి వాళ్ళ సమస్యకు తగిన పరిష్కారాన్ని దేవుడి దగ్గర నుంచి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట అండి. మనకు కూడా ఏదైనా సమస్య వచ్చినా, శోధన వచ్చినా, ఏదొచ్చినా కానీ ప్రార్థన చేయగలిగితే ఏదో ఒక దినాన మన సమస్యను దేవుడు పరిష్కరించి ఎంతైతే కష్టపడ్డామో, ఎంతైతే బాధపడ్డామో, ఎంతైతే ఇబ్బంది పడ్డామో, ఎంతైతే నరకం అనుభవించామో రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు ఘనతని, రెట్టింపు వైభవాన్ని చక్కగా దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. 100% కూడా దేవుని నామంలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నమ్మకంతో ప్రార్థన చేస్తే అంతకు మించిన మహాభాగ్యం మరొకటి లేదనమాట అండి. మరి శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి, విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి ప్రార్థన చేసి మన సమస్యల నుండి విడుదల పొందుకుందామా? మన సమస్యకు పరిష్కారం దేవుడి దగ్గర నుంచి ప్రార్థన చేసి మంచి ఆలోచన సంపాదించుకుని మన సమస్యకు పరిష్కారం చేసుకుని మన శ్రమల నుండి తొలగిపోయి అలాగే మన శ్రమల అన్నిటిలో నుండి తొలగించబడి దేవుని నామ మహిమ జీవించి హాయిగా ఉందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. అందరూ కూడా దేవుని మాట వినండి. మీ శ్రమలకి మీ సమస్యకు పరిష్కారం దేవుడు తప్పనిసరిగా చూపుతూ ఉంటాడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దామా? దేవుని మాట విందామా? ఆయన మాట ప్రకారం నడుచుకుందామా? దేవుని యొక్క వాక్యం విందామా? దేవుని యొక్క వాక్యం విని హృదయం అనే పలకంతో రాసుకుంటే కనుక, దాచుకుంటే కనుక ప్రార్థన ఎలా చేయాలో, సమస్యని ఎలా ఎదుర్కోవాలో దేవుని యొక్క వాక్యం ప్రార్థన ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట అండి. మన ప్రార్థన ఎలా చేయాలో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తూ ఉంటుంది కనుక అందరం కూడా కంగారు పడకుండా 1-10 సార్లు ఆలోచన చేసుకుని నిబ్బరమైన బుద్ధి కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసిన దేవుడి మాట విందామా అని, దేవుడి మాట ఎవరైతే విని దేవుని దగ్గర నుంచి ఎవరైతే పరిష్కారానికి ఉపశమనము కావాలని కోరుకుంటున్నారో, ఎవరైతే దేవుడి దగ్గర నుంచి పరిష్కారం తీర్చుకుని హాయిగా ఉండాలని చెప్పేసి ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా తలలు పంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు ఎక్కలేని స్తుతిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎంతమంది అయితే తండ్రి ప్రభావ శ్రమల్లో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో తండ్రి, వారందరూ తండ్రిస్తుండో ప్రార్థన చేస్తే వారి ప్రార్థన మీద ఆలకించి వారికి తగిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనకి మించిన మహా ఇది మరొకటి లేదు తండ్రి. ప్రార్థన చేస్తే సమస్త కార్యములు జరుగుతూ ఉంటాయి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటావా తండ్రి. మాకున్న శ్రమల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, అన్నిటిలో నుండి తండిస్తున్నావా, విడుదల పొందుకుని తండిస్తున్నావా. భూమి మీద హాయిగా జీవించండి, రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. లాజరు గారు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఎక్కడ విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తిని కోల్పోలేదు తండ్రి. అలాగే మేము కూడా తండ్రి ప్రభా విశ్వాసాన్ని, భక్తిని, నమ్మకాన్ని తండ్రి, నీతిని కోల్పోకుండా తండ్రి నీ నామంలో ప్రార్థన చేస్తాను ప్రభా. మా సమస్యకు పరిష్కారం సంపాదించుకునే యోగ్యత మా అందరికీ దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని మా చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను ప్రభా ప్రతి ఒక్కరిని పేరు దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించుతాను. మా ప్రార్థన బలం దయచేయండి. మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.
త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేది గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మనందరం కూడా దేవుని పిల్లలం కనుక దేవునికి తగినట్లుగా జీవిద్దాం. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని నామంలో ప్రార్థన చేసి ఆ సమస్యను దేవుడి దగ్గర నుంచి మంచి ఆలోచన సంపాదించుకుని ఆ సమస్యలోని విడుదల పొందుకుని లేదా సమస్యను తీర్చుకుని భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, నమ్మకంగా జీవిద్దాం, చక్క ఓర్పు కలిగి పడుదల కలిగి ప్రార్థన చేసి మన సమస్యను జయించి, మన శోధన జయించి, మన శ్రమను జయించి జయ జీవితాన్ని జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఏమంటారు?